ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు ఇవాళ మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, సెబీ రిజిస్టర్డ్ సుందరరాజ్ గారు. వారిని అడిగి మార్కెట్స్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సుందరరాజ్ గారు నమస్కారం. నమస్కారం రాజుగారు, ఇవాళ మార్కెట్స్ బాగా 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది, అలాగే నిఫ్టీ కూడా 350 పాయింట్ల. కారణాలు ఏమనుకోవచ్చు సార్? సో లాస్ట్ 4 రోజులుగా చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. కానీ ఇవాళ చూస్తే కనుక మార్కెట్ కొంచెం రికవర్ అవుతుందేమో అనుకుంటున్న సమయంలో ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో మరింత రియాక్షన్, మరింత లాసెస్ డీపెన్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ మనం ఇవాళ చూసాము పాజిటివ్ న్యూస్. ప్రధానమంత్రి గారు కూడా మనకి అమెరికా అధ్యక్షులు వారితో మాట్లాడుతూ ఈ టారిఫ్ విషయాల మీద కూడా ఒక క్లారిటీ తీసుకొస్తారని ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కూడా చూసాం. కానీ మార్కెట్లో చూస్తే కనుక ఇంకా కొంచెం కన్సర్న్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుందో అన్న కన్సర్న్స్ తోటి మార్కెట్లో కొంచెం కరెక్షన్ అనేది కనిపిస్తుంది. దానికన్నా ముఖ్యంగా చూస్తే కనుక ఎఫ్ఐస్ ఈ మధ్య మనం భారీగా అమ్మకాలు జరపడం చూసాము. నిన్న కూడా చూస్తే కనుక ఎఫ్ఐలు కొంచెం భారీగా అమ్మకాలు జరపడంతో మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. దానికి తోడు చూస్తే కనుక ఇన్వెస్టర్లు కూడా చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా తమ సెల్లింగ్ స్ప్రీ కంటిన్యూ చేయడంతో మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపించింది. మనం ఈ 2 రోజులుగా చూస్తే కనుక రూపీ కొంచెం స్ట్రెంత్ అయినప్పటికీను ఈ మధ్య చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక మొన్నటి వరకు వీక్గా ఉన్న క్రూడ్ ఆయిల్ ఈ 2 రోజులుగా కొంచెం లోయర్ రేట్ నుంచి $65-67 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవటం బట్టి చూస్తుంటే ఇక్కడ నుంచి మన క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో కూడా ఈ కన్సర్న్స్ కొంచెం స్లైట్గా నెగిటివ్ ట్రెండ్ అనేది మార్కెట్ కనిపిస్తుంది. సో ఈ కారణాల చేత అలాగే మనకు తెలిసింది కార్పొరేట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కార్పొరేట్ రిజల్ట్స్ కూడా పెద్ద ఏమీ ఉత్సాహంగా లేకపోవడంతో మార్కెట్లో ఈ కరెక్షన్ అనేది కనిపిస్తుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఒడిశా నుంచి ఫస్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇవాళ మనతో పాటు నమస్తే ఉదయ్ శంకర్ గారు. నేను 2 స్టాక్స్ గురించి అడగదలుచుకున్నాను. చెప్పండి సార్. ఫుడ్స్ అండ్ ఇన్స్ లిమిటెడ్ అండ్ జ్యోతి స్ట్రక్చర్స్ లిమిటెడ్, ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? ఫుడ్స్ అండ్ ఇన్స్ లిమిటెడ్ సార్. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ స్టాక్ అయితే క్లారిటీ లేదు సార్. ఒక్కసారి ఏమైనా మళ్ళీ చెప్పగలరా? ఒకసారి రిపీట్ చేయగలరా? ఫుడ్స్ అండ్ ఇన్స్ సార్, అది 95 రూపీస్ ఉంది సార్, అదే కదా? ఓకే ఓకేనండి. ఫస్ట్ టైం బహుశా కాలర్ ఫుడ్స్ అండ్ ఇన్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, దానికి ముందు జ్యోతి స్ట్రక్చర్స్ చూస్తే కనుక ఈ మధ్య 35 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 20 రూపాయల వరకు వచ్చింది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక మొన్న మార్చిలో కూడా కరెక్ట్గా 20 రూపాయల దగ్గరికి రావటము, అక్కడి నుంచి జ్యోతి స్ట్రక్చర్స్లో కూడా ఒక రికవరీ రావటం అనేది మనం చూస్తున్నాం. జ్యోతి స్ట్రక్చర్స్ చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త కూడా చూస్తే కనుక పవర్ గ్రిడ్ దగ్గర నుంచి ఒక మేజర్ ఒక 7.4 బిలియన్ రూపీస్ వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావటం అనేది చూసాము జ్యోతి స్ట్రక్చర్స్. జ్యోతి స్ట్రక్చర్స్ చూస్తే కనుక పవర్ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ వాల్యుయేషన్ చూస్తే కనుక ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉంది. అందువల్ల ఈ స్టాక్లో కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది సార్. బట్ టెక్నికల్గా చూస్తే కనుక 220 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెము ఈ కరెక్షన్ ఆగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. కానీ ఫుడ్స్ అండ్ ఇన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 180 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయలకి బిలో రావటము, ఇవాళ ఫస్ట్ టైం 95 రూపాయల దగ్గర ఈ వారము ఈ 2 రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 10% వరకు వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఫుడ్స్ అండ్ ఇన్స్. ఫుడ్స్ అండ్ ఇన్స్ 1967లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. అలాగే ఒకసారి మన ఫండమెంటల్ కూడా చూస్తే కనుక మొన్న పర్వాలేదు. ఓకే, లాస్ట్ 2 క్వార్టర్లుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్ రిజల్ట్స్ అనేది ఈ కంపెనీ నుంచి రావడం పెద్ద మేజర్ పాజిటివ్ ఏం కనిపించట్లేదు. ఫుడ్స్ అండ్ సిన్స్ చూస్తే కనుక ఓవరాల్గా ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఒక 25 crores వరకు లాభాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే చిన్న కంపెనీ, 7 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. అలాగే ఈ 7 కోట్లలో ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే కనుక చాలా తక్కువగా ఉంది, 25% ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఇది పెద్ద మేజర్ ట్రెండ్స్ కనిపించట్లేదు. కాబట్టి ఫుడ్స్ అండ్ న్యూస్లో ఏదైనా కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం.
ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే కిషన్ నా గారు. దగ్గర టీపీఎల్ ప్లాస్టిక్ అనేది ఒక 500 ఉన్నాయి సార్. ఓకే. ఇంకోటి ఇండాక్ రబ్బర్ అని ఒక 100 ఉన్నాయి. ఓకే. కాస్త లాభాల్లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, లాభాలు తీసుకోమంటారా? ఓకే, ఈపీఎల్ ప్లాస్టిక్స్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు ఈ స్టాక్ అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఇండాక్ రబ్బర్ కూడా ఒక్కసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 300 రూపాయల నుంచి 140 రూపాయల వరకు తగ్గడం అనేది చూసాం. లాస్ట్ 2 క్వార్టర్లు చూస్తే కనుక ఇండాక్ రబ్బర్ దగ్గర నుంచి రిజల్ట్స్ కొంచెం నెగటివ్గా రావడంతో ఈ స్టాక్లో కరెక్షన్ అనేది కనిపించింది. బట్ ఓవరాల్గా ఇండాక్ రబ్బర్ చూస్తే కనుక ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 16 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంది. బట్ రబ్బర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి వీక్గా ఉండడంతో ఇండాక్ రబ్బర్ కూడా హై నుంచి కరెక్ట్ రావడమే చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ప్రస్తుతం బాగా పడిపోయింది కాబట్టి ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్పలేము కాబట్టి సో ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి రెండు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషోర్ గారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. కిషోర్ గారు రైట్, కాల్ కట్ అయినట్టు సార్. సుందరరాజు గారు, మనం గత వారం చూస్తే మార్కెట్స్లో ఎక్కడ కూడా అంటే కోలుకున్నట్టు రికవరీ కనిపించి మళ్ళీ మార్కెట్స్ అగైన్ మళ్ళీ మార్కెట్స్ అంటూ కూడా క్రాష్ అవుతున్నాయి. కారణాలు ఏమైనా ట్రేడ్ వార్ అనుకోవచ్చా, లేకపోతే ఎక్కడ అసలు టెక్నికల్గా ఎక్కడ సపోర్ట్ ఉంది? డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఈ ట్రేడ్ ఇష్యూస్ అలాగే మనకి టారిఫ్ ఇష్యూస్ ఉండడంతో ఫస్ట్ టైం మన అమెరికా అధ్యక్షుల వారు కూడా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గా కఠినంగా మాట్లాడటంతో కొంచెం గ్లోబల్గా కూడా కొంచెం కన్సర్న్స్ ఉండడం కూడా చూసాం. పైగా ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక 350 పాయింట్లు అంటే నిఫ్టీలో ఆల్మోస్ట్ ఒక బ్లడ్ బాత్ అనుకోవచ్చు. సో మార్కెట్లో చూస్తే కనుక లాస్ట్ వీక్ బౌన్స్ బ్యాక్ తోటి కొంచెం హోప్స్ రావటం అని చూసాం. కానీ ఈ 2 రోజుల రియాక్షన్ చూస్తుంటే కనుక మార్కెట్లో మరి ఈ రికవరీ ఈ లెవెల్లో వస్తుందా లేదా అనేది కొంచెం నెగిటివ్గా కనిపిస్తోంది. పైగా టెక్నికల్గా చూస్తే కనుక 23,000 స్థాయి దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. లాస్ట్ వీక్ కరెక్ట్గా ఈ లెవెల్ నుంచి రికవర్ అవ్వడం చూసాము. రెండో కన్సిక్యూటివ్ వీక్ కూడా 23,000 దగ్గర టెస్ట్ చేస్తుంది, పరీక్షిస్తుంది. సో ఖచ్చితంగా ఈ లెవెల్లో అప్పుడు ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఇవాళ రేపు ఈ లెవెల్లో కనుక బౌన్స్ బ్యాక్ అవుతే సపోర్ట్ తీసుకుంది అనుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ 23,000 కీలకమైన మద్దతు లెవెల్ కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో మళ్ళీ షార్ట్ టర్మ్ వీక్నెస్ ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుంచి రాధాకృష్ణ గారు కాల్ చేశారు. రాధాకృష్ణ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మ్యూచువల్ ఫండ్. ఓకే, అదైతే అందులో కొంచెం ఆపి మళ్ళీ స్టాక్ లోకి వచ్చాను. కొత్తగా 3 నెలలు అయింది. ఇది అక్కడే 30 lakhs పెట్టాను. ఆ విష్ణు ప్రకాష్ ఎక్కువ పెట్టాను సార్. అది ఏంటి చెప్తారని. విష్ణు ప్రకాష్. అవును సార్, విపిఆర్ఎల్ విష్ణు ప్రకాష్ పొంగాలి. ఓకే ఓకే, విష్ణు ప్రకాష్ పొంగాలియా లాస్ట్ వీక్ చూస్తే కనుక రిజల్ట్ రావడం చూసాము. ఈ స్టాక్ 20% వరకు పోస్ట్ రిజల్ట్స్ తర్వాత రియాక్షన్ రావడం చూసాము. అలాగే ఈ రియాక్షన్ నెగిటివ్గా కంటిన్యూ అవుతూ ఈ వారం కూడా ఆల్మోస్ట్ అంటే ఈ 2 రోజులని 12% వరకు విష్ణు ప్రకాష్ పొంగాలియాలో కరెక్షన్ కనిపిస్తుంది. విష్ణు ప్రకాష్ పొంగాలియా చూస్తే కనుక ఈ మధ్య ఒక స్ట్రాంగ్ రియాక్షన్ తర్వాత ఇప్పుడు కొంచెం ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. మనకు లాస్ట్ 4 రోజుల క్రితం వార్త చూస్తే కనుక వీళ్ళు 250 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఆర్డర్ బుక్ బాగా ఉన్నప్పటికీ విష్ణు ప్రకాష్ చూస్తే కనుక స్టాక్ కొంచెము ఈ అనుకున్నంతగా ప్రాఫిట్స్ రాలేదు కాబట్టి విష్ణు ప్రకాష్ పొంగాలియాలో కూడా కరెక్షన్ రావడం అని చూస్తాం. బట్ ఈ ఏడాది చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే 12 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 120 కోట్ల వరకు క్రమేయంగా లాస్ట్ 5 ఏళ్లలో కొంచెం స్లోగా గ్రోత్ ఉన్న కంపెనీ విష్ణు ప్రకాష్. బట్ కానీ ఈ గ్రోత్కి ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయి స్టాక్ ఆల్రెడీ బాగా అప్రిసియేషన్ అయిపోయింది కాబట్టి మొన్న రిజల్ట్స్ కూడా అంత బాగా రాలేదు కాబట్టి కొంచెం కరెక్షన్ రావడం. సో ఉన్నాయంటే కనుక ప్రస్తుతం ఈ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రస్తుతం అయితే మనం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ నల్గొండ నుంచి రమేష్ రెడ్డి గారు. రమేష్ రెడ్డి గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే. ఎస్జేవిఎన్ ఎనర్జీ అపార్ట్మెంట్ ఫండ్ లాస్ లో ఉంది, లాంగ్ టర్మ్ కుంటనా తీయాలి సార్. అది ఒక్కసారి రిపీట్ చేయండి సార్ స్టాక్ నేమ్. మ్యూచువల్ ఫండ్. ఓకే, ఏంటది, ఏ ఫండ్ సార్? ఎస్బీఐ ఎనర్జీ అపార్ట్మెంట్ ఫండ్. ఎస్బీఐ ఎనర్జీ.
ఓకే, అంటే మీరు ఒక స్పెసిఫిక్ థీమ్లో మీరు ఇన్వెస్ట్ చేశారు. బేసికల్గా నా ఉద్దేశం అయితే కనుక స్పెసిఫిక్ థీమ్లో కాకుండా మనకి ఫ్లెక్సీ ఫండ్లో కానీ మల్టీ క్యాప్ ఫండ్లో కానీ లేదంటే కనుక మనకి ఓవరాల్గా మిక్సెడ్ ఫండ్లో తీసుకుంటే కనుక కొంచెం బెటర్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మీరు ఎనర్జీలో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి ఎనర్జీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. ముఖ్యంగా మొన్న చూస్తే కనుక బడ్జెట్ తర్వాత కూడా చూస్తే కనుక ఎనర్జీ స్టాక్స్లో కూడా రియాక్షన్ రావడం. బట్ ఎనర్జీ చూస్తే కనుక ఓవరాల్గా ఆ థీమ్ అయితే ఇంకా అవుట్లుక్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీ స్టాక్స్ అన్నీ కూడా బాగానే చేస్తున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ కానీ అలాగే ప్రైవేట్ సెక్టర్ కూడా ఎనర్జీ కూడా చూస్తే కనుక బాగా కరెక్ట్ అయ్యి ఇప్పుడు మంచి లెవెల్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఆర్ఎస్సీ కానీ పిఎఫ్సి కానీ ఎన్టీపీసీ కానీ ఎనర్జీ ఇవన్నీ కూడా మన బాగానే కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. సుందరరాజ్ గారు, ఇటీవల కాలంలో మనం చూసాము దాదాపుగా 5 ఏళ్ల తర్వాత రెపో రేట్ కట్ చేసింది ఆర్బీఐ. సో దాని ఇంపాక్ట్ మార్కెట్స్ పైన ఏ విధంగా ఉంది? ఒకటి, ఆర్బీఐ రిపో రేటు వడ్డీ రేట్లు అనేది 25 బేసిస్ పాయింట్ తగ్గించడం అనేది పాజిటివ్ అంశమే. కానీ ఇంకో పక్క చూస్తే కనుక ఈ నార్మల్ మార్కెట్ కండిషన్స్లో మిగతా ఫ్యాక్టర్స్ కనుక మార్కెట్ని కనుక డామినేట్ చేయకుండా ఉండింటే కనుక మార్కెట్ ఇది పాజిటివ్గా తీసుకుంటుంది. కానీ ఈ పాజిటివ్నెస్ ఆల్రెడీ అంత క్రితం లాస్ట్ 1 వీక్గా పెరగడంతో సో మార్కెట్ పెద్ద సర్ప్రైజ్గా తీసుకోలేదు. ఎందుకంటే మనకి మిగతా మేజర్ మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒక పక్క చూస్తే కనుక ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో 25 బేసిస్ పాయింట్స్ తగ్గించినప్పుడు డిమాండ్ అనేది మరింత పెరుగుతుంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే మార్కెట్లో చూస్తే కనుక మరింత నిధులు కూడా మనకి పంపించేయడంతో మరింత డిమాండ్ వస్తుంది కూడా మనకు అర్థమైంది. కానీ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ మన హైలో ఉన్న విషయం మనకు తెలిసింది. ఫుడ్ ప్రైసెస్ కూడా చూస్తే కనుక చాలా హైలో ఉన్న విషయం తెలిసింది. ఒకవేళ కనుక ఈ ఫ్రెష్ కన్సంప్షన్ కనుక మనకి ఈ ప్రైసెస్ కనుక మరింత పెరిగేటట్టు కనుక తోడ్పడితే అప్పుడు ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన హయ్యర్ లిమిట్ ఉన్న 6% కూడా దాటి దానిపైన కనుక సస్టైన్ అవుతే కనుక సో మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ కారణాల చేత మనకి వడ్డీ రేటు కొంచెం స్వల్పంగా తగ్గించినప్పటికీ మార్కెట్ మీద పెద్ద ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నాగార్జున. సార్ నేను ఆర్టీఎన్ పవర్ ఒక 8 months బ్యాక్ నేను 16 రూపీస్ లో తీసుకున్నాను సార్. నేను అప్పుడు మూమెంట్ 22 రూపీస్ దాకా పోయింది. తర్వాత 16 నుంచే డౌన్ ఫాల్ అయ్యి మాక్సిమం 10-11 లోనే సస్టైన్ అవుతుంది. So we can exit or we can put on hold for long vision. So I need a clarity on this. And RTN Power. Okay, and second stock is G Media. G Media 26 లో బై చేశాను, అరౌండ్ 50,000 shares. And present చాలా లోనే వెళ్తుంది. ఓకే, రతన్ ఇండియా అంటే ఆర్టీఎన్ అంటే రతన్ ఇండియా పవర్. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టుగా కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అయిన విషయం కూడా మనకు అర్థమైంది. ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక చాలా పెద్ద కంపెనీ. అంతక్రితం 2 సంవత్సరాలు లాస్ నుంచి బయటపడి రతన్ ఇండియా టవర్ ఆల్మోస్ట్ 10,000 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన కంపెనీ. కాకపోతే ఈక్విటీ కూడా దాని తగ్గట్టుగానే 5,000 కోట్ల వరకు ఈక్విటీ ఉన్న కంపెనీ రతన్ ఇండియా పవర్. సో పవర్ స్టాక్స్ అన్ని బాగా పడింది. అలాగే స్టాక్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఈ స్టాక్ చూస్తే కనుక వీళ్ళ వాల్యుయేషన్స్కి అహెడ్గా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 50 లెవెల్స్కి వీళ్ళ వాల్యుయేషన్స్ వెళ్ళిపోవడంతో స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉండడంతో ఈ మధ్య పవర్ స్టాక్స్ అన్ని కూడా చాలా బుల్లిష్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు కొంచెం బ్రీతర్ తీసుకొని కొంచెం కరెక్ట్ అవ్వడం అని చూస్తున్నాం. అందువల్ల ఈ రతన్ ఇండియా పవర్లో కూడా కరెక్షన్ రావడం చూస్తాం. కానీ 10 రూపాయల దగ్గర కొంచెం పెద్ద రిస్క్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఓకే, రతన్ ఇండియా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్ గారు నల్గొండ నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి సార్. చెప్పండి సార్. యావరేజ్ చేసుకోమంటారా వద్దంటే ఒకసారి చెప్పండి సార్. ద్రోణాచార్య 136 ఉంది సార్. తర్వాత మన సిగ్జీనేమో 567 ఉంది సార్ నా దగ్గర. ఈ యావరేజ్ చేసుకోమంటారా వద్దంటారా? 2 స్టాక్స్ చెప్పండి సార్. నా ఉద్దేశం అయితే 2 యావరేజ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 3 వారాలుగా చూస్తే కనుక ద్రోణాచార్య ఆల్మోస్ట్ 20% వరకు కరెక్ట్ అయింది. 120 రూపాయల నుంచి 80 రూపాయల వరకు భారీగా పడిపోయింది. అలాగే ద్రోణాచార్య చూస్తే కనుక మనకి లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే కనుక 200 రూపాయల నుంచి స్టాక్ కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. ఎక్కడ చూస్తే కనుక ద్రోణాచార్యలో పెద్దగా ఏమీ మూమెంట్ అయితే కనిపించలేదు. ద్రోణాచార్య చూస్తే కనుక ఈ మధ్య చూస్తే కనుక ఇండియన్ ఆర్మీ కోసం డ్రోన్ ట్రైనింగ్ ల్యాబ్ అనేది ఒక
కాంట్రాక్ట్ రావటం అనేది చూస్తున్నాము. డ్రోన్స్ తయారు చేసే కంపెనీ. బట్ కానీ నా ఉద్దేశం అయితే స్టాక్ బాగా అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉంది, పైగా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే స్విగ్గీ కూడా చూస్తే కనుక స్టాక్ చూస్తే కనుక ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది. మొన్న లాసెస్ చూస్తే కనుక భారీగా లాసెస్ కూడా ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే స్విగ్గీ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం లాసెస్ కూడా వైడెన్ అయినట్టుగా కనిపిస్తుంది. స్విగ్గీ కూడా నా ఉద్దేశం అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 1100 పాయింట్ల మైనస్తో నిఫ్టీ 300 పాయింట్ల పైగా మైనస్ ట్రేడ్ అవుతున్నాయి. ఒక కాల్ తీసుకుందాం. నాగేంద్ర హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నాగేంద్ర నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. నమస్తే నాగేంద్ర గారు, చెప్పండి సార్. రమ స్టీల్ ట్యూబ్స్ ఎట్లా ఉంటుందండి? అండ్ ఈజీ టిప్ అవుట్ అండి. ఓకే, రమా స్టీల్స్ అండ్ ట్యూబ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చిన్న కంపెనీ స్టాక్ 17 రూపాయల నుంచి 11 రూపాయల వరకు తగ్గటం చూస్తున్నాం. అంతేకాకుండా లాస్ట్ 2 ఏళ్ళుగా అంటే 2023 జనవరిలో చూస్తే కనుక 15 రూపాయల్లో ఉంటే 2 ఏళ్ళ తర్వాత చూస్తే కనుక రమా స్టీల్స్ అండ్ ట్యూబ్ 11 రూపాయలు ఉండడం కూడా చూస్తున్నాం. సో స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2 ఏళ్ళుగా కొంచెం బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. స్టాక్ బాగా వీక్గా ఉంది. స్టీల్ పైపులు తయారు చేసే కంపెనీ. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం టర్న్ ఓవర్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 263 crores వరకు పెరిగినప్పటికీ మార్జిన్స్ చూస్తే కనుక గమనీయంగా ఆల్మోస్ట్ 1.5కి పడిపోవటం అనేది మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే రమా స్టీల్స్లో పెద్ద మూమెంట్ ఏం లేదు, సైడ్ వేస్లో ఉంది చాలా కాలం బట్టి. రైట్ సార్. నెక్స్ట్ లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. పీటీసీ ఇండస్ట్రీస్ ఎప్పుడు జరగవచ్చండి? పిసిసి ఇండస్ట్రీస్, రైట్. పీటీసీయా? అవునండి. ఓకే, పీటీసీ పవర్ ట్రేడింగ్ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే పీటీసీ చూస్తే కనుక ఈ మధ్య 18,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు బాగా తగ్గటం చూసాం. రిజల్ట్ 14 ఫిబ్రవరిన ఉంది. సో రిజల్ట్కి ముందు గమనిస్తే కనుక లాస్ట్ 2-3 నెలలుగా పీటీసీ ఇండస్ట్రీస్ కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అంటే కనుక ఈ స్టాక్ మిగతా కంపెనీ స్టాక్స్తో పోలిస్తే కొంచెం బెటర్గానే అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 నెలలుగా మార్కెట్లో వీక్గా ఉన్నప్పటికీ పీటీసీ ఇండస్ట్రీస్ మటుకు స్టడీగా ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ ఏడాది 250 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన కంపెనీ. లాస్ట్ 5 ఏళ్ళుగా 150 కోట్ల నుంచి స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తున్న స్టాక్. కానీ ఈ స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ మధుసూదన్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మధుసూదన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్కారం సార్. నేను 2 స్టాక్స్ గురించి అడుగుదాం అనుకున్నాను. చెప్పండి సార్. అండి ఏపీటీఈసిటీ, యాప్టెక్ ఒకటి, ఇంకొకటి జీపీఐఎల్. ఈ 2 కొంచెం లాస్ లో కనిపిస్తున్నాయంటే ఏమన్నా సజెషన్ ఉందా? ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేయొచ్చా? ఓకే, రైట్. సుందరాజ్ గారు. ఓకే, ఫస్ట్ మీరు అడిగిన స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక యాప్టెక్ ఈ స్టాక్ బాగా వీక్గా కనిపిస్తుంది. 300 రూపాయల నుంచి కరెక్షన్లో ఆల్మోస్ట్ సగమైపోయి 150 రూపాయల వరకు తగ్గటం అని చూస్తున్నాము. సో యాప్టెక్ ఒకసారి గమనిస్తే మనకు తెలిసిందే ప్రముఖ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ. బట్ స్టాక్ చూస్తే కనుక ఇప్పటికీ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్లో ఉన్న స్టాక్ అనే సంగతి మనకు తెలిసింది. అలాగే ఓవరాల్గా మనం గమనిస్తే కనుక టర్న్ ఓవర్ ఈ ఏడాది కొంచెం లాస్ట్ ఇయర్తో పాటు కొంచెం తగ్గింది. బహుశా కొంచెం కాంపిటీషన్ వల్ల కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే స్టాక్ వీక్గా ఉందంటే కనుక మరి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ నాగేశ్వర గారు చీరాల నుంచి కాల్ చేశారు. నాగేశ్వర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. తాన్లా సొల్యూషన్ ఒకటి అండి. తాన్లా సొల్యూషన్స్, ఓకే. అవును సార్. మీ డౌట్ ఏంటి సార్? అందులో టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి సార్ కొంచెం. పెట్టేసాను సార్. ఓకే సార్, రీసౌండ్ వస్తుంది, కొంచెం టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి. తాన్లా సొల్యూషన్ ఒకటి, గోద్రేజ్ కన్జ్యూమర్ ఒకటి. ఓకే, అంటే తీసుకున్నారా? తీసుకున్నాను సార్. తాన్లా సొల్యూషన్ యావరేజ్ 850 సార్ రేటు. ఓకే, తాన్లా సొల్యూషన్స్, తాన్లా ప్లాట్ఫామ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా వీక్గా ఉంది. మొన్న 2024 జనవరిలోనే చూస్తే కనుక ఇంచుమించు 1,200 రూపాయల నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 600 రూపాయలకి బిలోకి రావడం. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక తాన్లా ప్లాట్ఫామ్స్ బాగా వీక్గా ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. సో స్టాక్ అయితే మరి ప్రస్తుతానికి బాగా వీక్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మరి ఇప్పుడు ఇంత భారీగా పడిపోయింది కాబట్టి, మోర్ దెన్ 50% పైగా పడింది కాబట్టి ఈ లెవెల్లో అమ్మమని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒకసారి ఇంత భారీగా పడిన తర్వాత మధ్యలో ఎక్కడైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్లు రావటము, లేదంటే మార్కెట్ అయినప్పుడు కొంచెము ఈ స్టాక్లో కొంచెం నా ఉద్దేశం అయితే తాన్లా ప్లాట్ఫామ్స్ కొంచెం హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. గోద్రేజ్ కన్స్యూమర్
రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా కొంచెం హై లెవెల్ నుంచి కొంచెం కరెక్ట్ అవడం చూస్తున్నాము. అలాగే ఒక్కసారి మనం గమనిస్తే కనుక గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రాఫిట్స్ కూడా లాస్ట్ 2-3 క్వార్టర్లు క్రమేయంగా 450-500 కోట్ల వరకు లాభాలు ఉన్న కంపెనీ. కాకపోతే వాల్యుయేషన్ చూస్తే కనుక స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉండడం కూడా మనం గమనించవచ్చు. కాకపోతే పెద్ద కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ, సో కన్స్యూమర్ ప్రొడక్ట్స్లో ఉన్న స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న గాడ్రేజ్ గ్రూప్ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. సుందరేశ్ గారు, మార్కెట్స్ వరుసగా కొద్ది రోజులుగా చూస్తే పడిపోతూ ఉన్నాయి, వీక్గా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మిడ్ స్మాల్ క్యాప్ షేర్ల గురించి ఒక భయాందోళన అయితే ఇన్వెస్టర్స్లో ఉంది. ముఖ్యంగా ఈ వారం చూస్తే కనుక మార్కెట్ ఒక 2% వరకు పడినప్పటికీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మటుకు ఇంచుమించు 6% వరకు బాగా పడింది. సో ఈ వారం ఇంత బాగా పడుతుందని కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఆర్బీఐ కిడ్ పాలసీ రావటము, బడ్జెట్ ముఖ్యంగా పాజిటివ్గా ఉండడము, అలాగే మనకి అమెరికా ప్రెసిడెంట్, భారత్ ప్రెసిడెంట్ ఇద్దరి కూడా చూస్తే కనుక మీటింగ్ పాజిటివ్గానే ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ కానీ ఎఫ్ఐలు మటుకు మరి ఇంత భారీగా అమ్మకాలు జరపడం చూస్తున్నాము. బహుశా నేను అనుకోవటం కార్పొరేట్ రిజల్ట్స్, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎప్పుడైతే రెండోసారి కూడా కన్సిక్యూటివ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక కార్పొరేట్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అయిందంటే కొంచెం స్లో డౌన్ అన్నట్టుగా, ఒక కన్ఫర్మేషన్ అన్నట్టుగా మార్కెట్ అనుకున్నట్టు కనిపిస్తుంది. అందువల్ల స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ ఉండదు. అలాగే జీడిపి గ్రోత్ కూడా చూస్తే కనుక 6.5 అక్కడే ఉంది. కాబట్టి సో లాస్ట్ 2-3 ఏళ్ళుగా వచ్చిన బౌన్స్ బ్యాక్ ఇక్కడ కొంచెం ఆగే అవకాశం, స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి బహుశా మార్కెట్ కొంచెం బేసికల్గా కొంచెం గ్రోత్ కన్సర్న్స్ వల్ల కొంచెం హై లెవెల్ నుంచి బాగా పడుతున్నట్టు ఉంది. మీరు నెక్స్ట్ కాలర్ వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వేణుగోపాల్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. రెప్కో హోమ్ ఫైనాన్స్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రెండు అండర్ వాల్యూడ్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు తీసుకోవచ్చా సార్ వీటిని? రెప్కో చూస్తే కనుక 600 రూపాయల నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 375 రూపాయల వరకు పడింది. మీరు చెప్పినట్టుగా రెప్కో హౌస్ ఫైనాన్స్ చూస్తే కనుక జస్ట్ 6 పీఈలోనే ట్రేడ్ అవుతుంది, బాగా చీపర్లో ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. నా ఉద్దేశం అయితే జస్ట్ అండర్ వాల్యూడ్ ఒకటే కాకుండా మనకి మిగతా అంశాలు కూడా మనం గమనించాలి. కాబట్టి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా డెఫినెట్గా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే రెప్కో కూడా ఓకే, ఈ లెవెల్లో కొంచెం 350 లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. అదే టాటా మోటార్స్ ఉన్నాయి సార్. టాటా మోటార్స్ లాస్ లోనే ఉంది, ఆల్మోస్ట్ 1100 మాది యావరేజ్. జొమాటో కూడా నీకు ఆల్మోస్ట్ 248 యావరేజ్. ఇది ఉంటుంటారా లేకపోతే ఏమన్నా యాడ్ చేయమంటారు? తర్వాత కొచ్చిన్ షిప్ యాడ్ కూడా ఉంది సార్. ఓకే, టాటా మోటార్స్ చూస్తే కనుక మీరు కరెక్ట్గా హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు. 500 రూపాయల నుంచి 1100 రూపాయలు పెరిగిన తర్వాత 1100 రూపాయల దగ్గర చేసి తీసుకున్నారు. బట్ కానీ టాటా మోటార్స్ చూస్తే కనుక ఫ్రంట్ లైన్ ఆటోమొబైల్ స్టాక్, అలాగే టాటా మోటార్స్ చూస్తే కనుక ఒకసారి మనకి ఆటో స్టాక్స్లో కనుక రివైవల్ వస్తే కనుక టాటా మోటార్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు బ్లూ చిప్ కంపెనీ. అలాగే జొమాటో కూడా చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ ఇన్ఫాక్ట్ బాగానే వచ్చింది అనుకోవచ్చు. బట్ అయినప్పటికీ మనం అంతక్రితం బాగా భారీగా పెరిగిపోవడంతో మనకి స్టాక్ చూస్తే కనుక ఒక బ్రీతర్ తీసుకోవడం అనేది మనం చూస్తున్నాము. అందువల్ల మనకి జొమాటో కూడా బహుశా కొంచెం 200 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నా ఉద్దేశం అయితే మీరు జొమాటో కూడా ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ కేశవ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. కేశవ్ రెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఓకే, జొమాటో గురించి ఇప్పుడే చెప్తూ ఉన్నారు సార్, చెప్పండి. ఇంకోటి ఏంటి కేశవ్ రెడ్డి గారు? జొమాటో ఒకటేనా? ఓకే, జొమాటో చూస్తే కనుక ఇప్పుడేమన్నా అనుకున్నాము 200 రూపీస్ దగ్గర లాస్ట్ 1 ఇయర్ దగ్గర లో ఉంది. కాకపోతే స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి బహుశా ఇమ్మీడియట్గా కొంచెం రీబౌండ్ అవ్వకపోతూ ఈ ఎక్స్పెన్సివ్గా ఉండడంతో కొంచెం స్టాక్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రెండో స్టాక్ ఏదో అడిగారు గుర్తురాలేదు. ఆర్ పవర్. ఓకే, రిలయన్స్ పవర్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఆ మధ్యకాలంలో మనకి స్టాక్లో మంచి పాజిటివ్గా ఇండికేషన్స్ రావడంతో ఈ స్టాక్ 20 రూపాయల నుంచి షార్ట్ టర్మ్లో 50 రూపాయల వరకు పెరగటం చూసాం. సో బేసికల్గా కొంచెం ఈ మధ్య కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ రావడంతో, అలాగే మనకి 4 రోజుల క్రితము మనకి ప్రాఫిట్స్ కూడా ఈ కంపెనీకి థర్డ్ క్వార్టర్లో ప్రాఫిట్స్ రావడంతో కొంచెం రికవరీ అనేది కనిపించింది. సో బేసికల్గా మార్కెట్లో చూస్తే కనుక అదాని గ్రూప్ స్టాక్స్ మీద కూడా ఈ మధ్య కొంచెం పాజిటివ్గానే కొంచెం కామెంట్స్ కూడా సెంటిమెంట్ కూడా ఉంది. కాబట్టి సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ పవర్ కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నాయుడు వైజాగ్ నుంచి కాల్ చేశారు. నాయుడు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సరే, దీపక్ నైట్రేట్ నా దగ్గర హోల్డ్ చేస్తున్నాను సార్. అది బాగా పడుతుంది లాస్ట్ 2 months నుంచి. అది ఒకటి. నేను కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి సుజులో నేను అది ఏమైనా సైన్ చేస్తారా రేంజ్ కోసం?
ఓకే నాయుడు గారు, దీపక్ నైట్రేట్ కూడా పెద్ద కంపెనీ అండి. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా, ఇన్ఫాక్ట్ లాస్ట్ 5 ఏళ్ళుగా చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది. 300 రూపాయల నుంచి 3000 రూపాయలకి పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో దీపక్ నైట్రేట్ కూడా తగ్గింది. ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాక్ బాగా పడి 20-30% పడిన తర్వాత ఇప్పుడు దీపక్ నైట్రేట్ కొంచెం మంచి లెవెల్స్కి వచ్చింది. పైగా మన దేశంలో కూడా చూస్తే కనుక అగ్రికల్చరల్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఈ మధ్యకాలంలో రివైవ్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. సో 2200 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే దీపక్ నైట్రేట్ని మీరు హోల్డ్ చేయండి.